రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి 6281747728. ఎమ్మెల్యే కవిత భర్తకు అనిల్ కుమార్ ఈటీ నోటీసులు పంపించారు, జారీ చేశారు అంటున్నారు. సోమవారం విచారణకు రావాలి అని తెలుపుతున్నారు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? ఏముందమ్మా వాళ్ళు ఒక స్ట్రాటజీ పెట్టుకున్నారమ్మా. ఈ ఎన్నికల్లోపు ఎన్నికలు అయ్యేదాకా ఇలాగూ అపోజిషన్ పార్టీలందరినీ ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్కరిని ఏదో రకంలో కేసులు పెట్టడం ఇరికించడం, వాళ్ళ పొలిటికల్ యాక్టివిటీ చేయనివ్వకుండా ప్రజల్లో బదనాం చేయటం, తద్వారా లబ్ధి పొందటం అనేది బీజేపీ ఒక స్కీమ్ పెట్టుకుంది. ఇది ఎప్పుడు గతంలో లేదు. గతంలో ఇప్పుడు ఇందిరాగాంధీ పీరియడ్లో ఉండేది. తర్వాత మోడీ గారు వచ్చినాక వాజ్పేయి గారి పీరియడ్లో ఈ లేవు. ఈ రాజకీయ కక్షల కోసం ఈడీలు లాంటివి ఉపయోగించలేదు. మోడీ గారు కూడా ఫస్ట్ పీరియడ్లో లేదు జెంట్లమెన్. ఆ తర్వాత ఆయన్ని అమిత్ షాలు వీళ్ళు ఇలాంటి వాళ్ళంతా ఆయన కూడా బుర్ర జడగొట్టి ఆ పెద్దరికాన్ని కూడా దెబ్బతీస్తున్నారు. ఇప్పుడు నిజాయితీగా చేస్తున్నారంటే అందరినీ చేయండి. మీ సుజనా చౌదరి నిన్నదాకా మీకు వ్యతిరేకంగా ఉంటే సుజనా చౌదరి దొంగ, మీ పార్టీలో జరగానే సొద్దుపోస. అజిత్ పవార్ మీతోటి పోరాడసేపు దొంగ, అతని మీద ఫైలు ఛార్జ్షీట్ అన్నీ రెడీ చేశారు. అతను మీ పార్టీలో జరగానే సొద్దుపోస. విశ్వేశ్వర శర్మ అస్సాం చీఫ్ మినిస్టర్, అతను అంతకుముందు మీకు విరోధి. అతని మీద అవినీతి అది అని పెట్టారు, కేసులు పెట్టారు, ఫైల్ చేశారు మీరే. అతను మీ పార్టీలో జరగానే అతను సొదపూస అయిపోయాడు, మీ సీఎం అయిపోయాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. రెడ్ హ్యాండెడ్గా డబ్బులు చేతులు మార్చడం ప్రజలందరూ చూశారు, వేరే సాక్ష్యాలు కూడా అవసరం. అతని కేసు అక్కడే ఉంటుంది. అంటే మీకు అనుకూలంగా ఉంది అంటే, మీకు అనుకూలంగా ఉన్నారు అంటే అలా ఉంటుంది. అనుకూలం కాదు అంటే వాళ్ళ మీద కేసులు వస్తాయి. ఇప్పుడు ఈ కవిత మీద సాక్ష్యం ఏంటి? ఏం సాక్ష్యం? ఎవడు రిమాండ్లో ఉన్న ఒక దొంగ, ఆల్రెడీ రిమాండ్లో ఉన్నాడు. ఆ రిమాండ్లో ఉన్నవాడు కవిత గారు చెబితే నేను చేశానని వాడు అన్నాడట, అది సాక్ష్యం అట. ఎట్లా? ఏం ఆధారాలు? ఒక దొంగ ఇచ్చేది సాక్ష్యం, వాంగ్మూలం సాక్ష్యం అవుద్దా? ఒక దొంగ వాడు ఆల్రెడీ రిమాండ్లో, వాడు తప్పించుకోవడానికి నాకు సంబంధం లేదండి ఆవిడ చెబితే మేడం అని ఉంది. మేడం ఎవరు? నువ్వేనా అని అడుగుతారు. మేడం అంటే కవిత అర్థం ఏం? వాళ్ళు తలుచుకుంటే, రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవేది అన్నట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారు. అది ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు ఆ కోవల్లో భర్తకి ఏదో వ్యాపారాలు ఉన్నాయి, ఆ వ్యాపారాలకి ఈ డబ్బులు ఏమన్నా మళ్ళించారా అని ఒకటి. ఆ పిఏలు ఫోన్లో ఏమన్నా మాట్లాడారా అంటే వ్యాపారం చేయకూడదా? వ్యాపారం చేస్తే ఈ డబ్బులనా లెక్క? ఏమిటో అంటే అక్కడ ఎక్కడో చొక్కని మోకాలకి బోడిగుడ్డుకి ముడేస్తున్నట్టు. వాడెవడో ఒక దొంగగా అరెస్ట్ అయి ఉన్నవాడు, రిమాండ్లో ఉన్నవాడు, వాడు వాంగ్మూలం ఇస్తాడట ఆవిడే చెప్పిందని. ఏమిటి? వాడు చెప్తే వేదం అవుద్దా? అది వాడు చెప్తే సాక్ష్యం అవుద్దా? దానికి చెప్పేటికి ఎవరైనా ఇంకా వేరే ఆధారాలు ఏమున్నాయి? ఒక దొంగ చెప్పింది వేదం అవుద్దా? సాక్ష్యం అవుద్దా? ఇవన్నీ నడిపిస్తున్నారు. ఎంతోకాలం సాగదు. ఇందిరాగాంధీ ఇలాంటి రూత్లెస్ రాజ్యం నడిపే ప్రజలు తరిమి కొట్టిన రోజులు ఉన్నాయి. అంటే ఇందిరాగాంధీ నడిచిన బాటలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారని అంటారా? కాంగ్రెస్ బీజేపీ నడిచిన ద్వారాలోనే బీజేపీ నడుస్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఇప్పుడు బెదిరించడాలు, మా పార్టీలకు రా, లేకపోతే నీ మీద కేసులు. ఇదే రాజకీయంగా ఇప్పుడు వాళ్ళు గెలిచింది మేము చించుకుని గెలిచామంటారు, మీకు బట్టలోడు తీసామంటారు, పంచులోడు తీసాడు. పిచ్చివాగుడు అయితే ఏమి గెలిచారు మీరు? 64 సీట్లు గెలిచారు, 54 సీట్లు ఓడిపోయారు. 54 సీట్లు ఓడిపోయారు. 39, 8, 7 54 సీట్లు ఓడిపోయారు. 54 సీట్లు ఓడిపోతే అప్పుడు మిమ్మల్ని గోచితో నిలబెట్టారా ప్రజలు? ఏం మాట్లాడతారు? 100 సీట్లు గెలిచి ఉంటే మేము ప్రజలు మమ్మల్ని ఎత్తిరి పెట్టుకున్నారు, ఆహా ఊహం గెలిచేది సాడైతే అట్లా 60కి రావాల్సి వస్తే 64లోకి వచ్చారు మీరు. ఒక 4 సీట్లు, 54 సీట్లు ప్రజలు చీపొమ్మన్నారు మిమ్మల్ని. పద్ధతిలో మాట్లాడాలి. పంచెలు ఓడదీసాం, బట్టలు ఓడదీసాం అంటే మేము అనలేమా? 54 సీట్లు ఓడిపోయారు, మిమ్మల్ని గోచితో నిలబెట్టారు అనలేమా? కొంచెం విచక్షణ కావాలి. ఊరినే ఎగిరెగిరి పడితే మూతిపళ్ళు రాలుతాయి. వాళ్ళు అదే ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్నారు, అడ్డదిడ్డంగా చేస్తున్నారు. ప్రజలు సరైన సమాధానం చెప్తారు.
సో సిఏఈ చట్టం అని అనేసి ఇప్పుడు ఒకటి వచ్చింది కదా సార్. సో ఇది ముస్లిమ్స్కి వ్యతిరేకం అని అనేసి అంటున్నారు. సో అసలు ఏంటంటారు ఇది, ఎందుకు వచ్చిందంటారు? దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? సిఏఏ చట్టం చాలా నిజాయితీపరమైన చట్టం. సిఏఏ ముస్లింలకు వ్యతిరేకం కాదు, ఎవరి యొక్క సిటిజన్షిప్ని తీసేయడానికి చట్టం కాదు. ఈ ఓవైసీ లాంటి సన్నాసులు, ఓవైసీ లాంటి దౌర్భాగ్యులు, ఈ దేశ ద్రోహులైన వీళ్ళు ఈ ఓవైసీ వాళ్ళు మాట్లాడతారు. ఓవైసీ లాంటి వాళ్ళు ప్రజలు రెచ్చగొట్టి ప్రజల్లో సమాజంలో వైషమ్యాలు సృష్టించడానికి మాట్లాడే దౌర్భాగ్య మాటలు ఓవైసీ. ఇది సిఏఏ అనేది పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఈ 3 రాష్ట్రాల్లో, ఈ 3 దేశాల్లో ఉన్న మైనారిటీలు. ఈ 3 దేశాల్లో మైనారిటీలు ఎవరు? అక్కడ ముస్లిమ్స్ మైనారిటీ కాదు, ఎందుకంటే అవి ముస్లిం పాలిత దేశాలు. వాళ్ళు ఇస్లామిక్ నేషనల్గా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, సెక్యులర్ కాదు. ఆ 3 కూడా ఇస్లామిక్ కంట్రీలు. ఇస్లామిక్ కంట్రీల్లో ముస్లిం మైనారిటీ ఎవడు కదా, అక్కడ మైనారిటీలు హిందువులు, క్రిస్టియన్సు, పార్సీసు, బుద్ధిస్టు. వీళ్ళకి అక్కడ ఉన్న మైనారిటీ వాళ్ళ పాలనలో, ఆ ముస్లిం పరిపాలన మేము బతకలేకపోతున్నాం, మమ్మల్ని ప్రాసిక్యూట్ చేస్తున్నారు, మా కుటుంబాలు మా జీవితాలు ఇబ్బంది పడుతున్నాయి, మాకు ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వండి అని వాళ్ళు అడుగుతారు అక్కడ మైనారిటీలు. సో మనం దాన్ని అంగీకరించాం. మైనారిటీస్ అక్కడ ఉన్న మైనారిటీస్కి ఇచ్చారు, ముస్లింకి ఇవ్వలేదంటే ముస్లిం మైనారిటీ ఎందుకు అవుతుంది? అక్కడ చిన్న లాజిక్. అవి 3 ముస్లిం దేశాలు, అక్కడ ముస్లిం మైనారిటీ ఎవరు కదా. ఆ దేశంలో ఉన్న మైనారిటీస్ పడుతున్న కష్టాలు వాళ్ళు అప్లై చేసుకున్నారు, మాకు ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వడం, మేము ఇక్కడ బతకలేకపోతున్నాం. నిజమేది. స్వాతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాన్కి ఇండియా విడిపోయినప్పుడు 21% హిందువులు ఉండేవారు పాకిస్తాన్లో. ఇవాళ 1% ఉన్నారు. మన మిగతా 20% ఏమైపోయారు? హిందువులు ఏమైపోయారు? చంపేశారా, లేకపోతే వాళ్ళ మతం మార్చేశారో, ఏం చేశారో లేరు. సో అందుకని అక్కడ బాధపడుతున్న వాళ్ళు, మా కుటుంబాలు మా జీవితాలు నాశనం, మేము ఇండియాకి వచ్చేస్తాం, మాకు ఇవ్వండి అంటే ఎస్, అది మన చట్ట ప్రకారం ఇంటర్నేషనల్ లా ఇది. ఎవరైనా వచ్చేవాడు సరే, ముస్లిమ్స్కి కావాలి అంటే దాని వేరే చట్టం ఉంది. 1987 చట్ట ప్రకారం ఎవరైనా ప్రపంచంలో ఏ దేశం నుంచి అయినా కూడా, ఏ దేశానికి వెళ్ళాలన్నా కూడా, మన దేశానికి రావాలంటే మన 1987 చట్టం ఉంది. ఎవరైనా కూడా ముస్లిం అయినా ఇంకొకళ్ళైనా వేరే దేశాల నుంచి మన దేశానికి సెటిల్ చేయకుండా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 7 సంవత్సరాలు వాళ్ళు ఇక్కడ బతకాలి. 7 సంవత్సరాలు వాళ్ళు ఎలాంటి గొడవ లేదు, వాళ్ళ ద్వారా ఎలాంటి ఇబ్బంది లేదని అయినాక 7 సంవత్సరాల తర్వాత మెంబర్షిప్ ఇస్తారు. ఆ విధానం ఉంది. ఇక్కడ ముస్లిమ్స్ అక్కడ నుంచి ఎవరైనా ముస్లిమ్స్ కూడా కావాలనుకుంటే రావచ్చు ఆ చట్టం ప్రకారం. ఇది సిఐఏ ఓన్లీ మైనారిటీల కోసం. అక్కడ ప్రాసిక్యూట్ చేయబడి జీవితాలు అతలాకుతలమైపోయిన వాళ్ళకి వాళ్ళు అడిగారు, వాళ్ళకి ఇవ్వడానికి చట్టం. అంతేగాని ఎవరి పౌరసత్వాన్ని తీసేయటానికి కాదు. దీన్ని ప్రజల్ని మభ్యపెట్టి సిఐఏ ముస్లింలకి ఎందుకు వ్యతిరేక? ముస్లిమ్స్కి అసలు ముస్లిమ్స్కి అనే మాట లేదు, మైనారిటీ ఇక్కడ. ఆ మైనారిటీ అనే దాన్ని, మైనారిటీ అంటే ముస్లిమ్స్ మాత్రం మైనారిటీనా? కాదుగా. మైనారిటీ ఇక్కడ ముస్లిమ్స్ మైనారిటీలు. పాకిస్తాన్లో వాడు మైనారిటీ కాదు కదా. ఈ మతాల పేరు మీద బతికేసేవాడు వాడు ఓవైసీ వాళ్ళ పార్టీనే పాకిస్తాన్ వాడు పెట్టిన పార్టీ. వీళ్ళ మొత్తానికి వాళ్ళ పాకిస్తాన్ వాడు పెట్టాడు. 48లో సిపా యాక్షన్ అప్పుడు పారిపోతూ ఈ పార్టీని వీళ్ళ తాతకప్ప చెప్పి వెళ్ళాడు. అక్కడ నుంచి ఆ పదే పార్టీని వీళ్ళు నడుపుకుంటూ వస్తున్నారు. సో వీళ్ళకి ఆ పాకిస్తాన్ జాడ్యం ఉంటుంది. అందుకని ఇలాంటి సొల్లు వాగుడు, గాలి వాగుడు వాగుతూ ఉంటాడు. ఇంకెవరు విద్యతో ఉన్నవాడు ఎవడు మాట్లాడు. అనవసరంగా ముస్లిమ్స్ మీద వ్యతిరేకం అన్నట్టు లేనిపోతే రెచ్చగొట్టి దేశంలో అల్లలు సృష్టించి తద్వారా లబ్ధి పొందాలనేది ఈ ఓవైసీ లాంటి ఏదో. అంతే సిఏఏ ఈజ్ నాట్ టు రిమూవ్ ఎనీ సిటిజన్షిప్, టు గ్రాంట్ సిటిజన్షిప్ టు ది మైనారిటీస్ ఇన్ ముస్లిం కంట్రీస్. అంతే.